హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు నేను యాక్చువల్లీ క్రిస్మస్ లైట్స్ చూద్దామని చెప్పేసి మెల్బర్న్ నుంచి ఒక 100 కిలోమీటర్స్ దూరం మాకు జిలాంగ్ అనే ప్లేస్ ఉంది. ఇక్కడ యాక్చువల్లీ ఒక వాటర్ పార్క్ ఉందన్నమాట. మాకు ఆ వాటర్ పార్క్లోనే క్రిస్మస్ థీమ్తో డెకరేషన్స్ అంతా చేస్తారు. క్రిస్మస్ దాకా ఉంటుంది టిపికల్గా. ఇది మెల్బర్న్లో ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే సిటీ లైటింగ్స్ కంటే కూడా ఇది చాలా బాగుంటుంది. ఇది కంపల్సరీ విజిట్ చేయండి. ఒక లేక్ ఉంటుంది, లేక్ చుట్టూ 2 కిలోమీటర్స్ వాకింగ్ ట్రైల్ అనమాట. అక్కడ డిఫరెంట్ అట్రాక్షన్స్తో లైటింగ్స్ పెట్టారు. ఇప్పుడైతే వెళ్ళి మొత్తం చూపించేస్తా. జిలాంగ్ ఎంటర్ అవ్వగానే ఆకలేసింది. సో అక్కడ చాయ్ వర్స్ అని ఫేమస్ చాట్ పాయింట్ ఉంటే అక్కడికి వచ్చాను. స్లామ్ బుక్ లాగా స్లామ్ వాల్ కూడా పెట్టారు వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ మెమరీస్గా రాయడానికి. ఇప్పుడైతే రెస్టారెంట్ లోపల చూపించేస్తాను. వెనకాల భయ్యా కనిపిస్తున్నాడు కదా, ఆయన అక్కడే కిచెన్ అనమాట. వాళ్ళిద్దరే స్టార్ట్అప్ చేసింది ఇది. సో దాని పక్కన చూస్తే ఇంకా కూర్చోడానికి డెస్క్, ఇంకా చిన్న చిన్న టేబుల్స్, మంచాలు ఇలాంటివి పెట్టారు. ఒక డాబా కమ్ క్యాచప్ ఫీలింగ్ వచ్చింది. అందరూ రాస్తున్నారు కదా, దొరికిందే ఛాన్స్. ఫ్రీ మార్కెటింగ్ ఉన్నప్పుడు మనం ఎందుకు వాడుకోకూడదు? అందుకే నేను నా ఛానల్ పేరు రాస్తున్నా, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పేరు, ఇంకా అట్లానే యూట్యూబ్ కూడా సేమ్ అని చెప్పి ఆరోమాకి ఇస్తున్నాను. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న క్వశ్చన్, ఒక క్విజ్ అనుకోండి. దీని తర్వాత వచ్చే క్లిప్లో ఇక్కడలా విత్ గౌతమ్ అని నేను రాసింది కాకుండా ఇంకెక్కడుందో చెప్పండి. సో ముందైతే ఇక్కడ క్యాప్షన్ చూద్దాం. చాలా రోజుల తర్వాత శాకాహారం దొరికింది, ధన్యవాదములంట. ఇంకోళ్ళు ఎవరో శరత్‌కి ఒక అమ్మాయి కావాలి అని రాశారు. ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళు రాసుకున్నారు. అసలు మొత్తం లిటరల్లీ చెప్పాలంటే 10థ్‌లో మనం రాసుకునే స్లామ్ బుక్ లాగానే ఉంది. కొంతమంది వాళ్ళ బిజినెసెస్‌ని ప్రమోట్ చేసుకున్నారు. కొంతమంది ఫన్నీగా రాశారు. కొంతమంది చిల్లర చిల్లర చేశారు. ఫుడ్ గురించి అయితే ఎక్కువ కాంప్లిమెంట్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. చాలా బాగా నచ్చింది ఫుడ్. చాలా ఆథెంటిక్‌గా ఉంది టేస్ట్ అని చెప్పేసి. చెప్పా కదా, అట్లానే అందరు ఇన్‌స్టాగ్రామ్స్ కూడా ప్రమోట్ చేసుకుంటున్నారు ఇక్కడే. సో నా ఐడియా ఎక్కడుంది కన్ఫెట్టి కింద కామెంట్ చేయండి, నేను రాసింది కాకుండా. అలానే పాజ్ చేసి చూసుకోండి. కామెంట్స్ చాలా ఫన్నీగా చాలా బాగుంటాయి. వెళ్ళేదారిలో ఆర్ట్ ఇన్‌స్టాలేషన్ ఉంది ఇక్కడ. ఇక్కడ కామన్ అనమాట. పెద్ద వాల్స్ కనిపిస్తే గ్రాఫిటీ ఆర్ట్ చేస్తారు. చాలా బాగుంది కదా. సో ఆన్ ది వే మేము తినేసాము. ఇంకా గోయింగ్ బ్యాక్ టు ది అడ్వెంచర్ పార్క్. వెళ్ళేదారిలో మీకు స్కై చూపిద్దామని ఆగాను. స్కైలో ఏంటి స్పెషల్ అంటారా? ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్నప్పుడు నాకు టైం వచ్చేసి 8:30 PM రాత్రి. అయినా సరే మాకు ఇంత బ్రైట్‌గా సన్‌లైట్ ఉంది. సమ్మర్ స్టార్ట్ అయినాయి కదా. నా రీసెంట్ షాట్ చూసే ఉంటారు సమ్మర్స్‌లో ఎంత సివియర్ ఉంటుందో ఇక్కడ. సో ఇది ఒక వాటర్ పార్క్ అనుకోండి బేసిక్‌గా. వాటర్ పార్క్‌లోనే నైట్ టైమ్స్ క్రిస్మస్ లైట్స్ పెడుతున్నారు. పార్కింగ్ అయితే ఫుల్ ఉంది. నాకైతే లక్కీగా గేట్ దగ్గరికి ఎంటర్ అవ్వంగానే ఒకటి దొరికింది. అంటే ఎంటర్ అవ్వంగానే కాదు, లోపలికి వెళ్ళే గేట్ ఏదైతే ఉంటుందో దాని పక్కనే దొరికిందనమాట. జైంట్ వీల్ ఇంకా ఇవన్నీ చూస్తే నేను గోల్డ్ కోస్ట్ వెళ్ళి అడ్వెంచర్స్ అన్నీ ట్రై చేసినప్పుడు గుర్తొచ్చింది. అండ్ అలాగే చిన్నప్పుడు మనకి ఎగ్జిబిషన్స్ జరుగుతాయి కదా, అలా ఎగ్జిబిషన్స్ ఇక్కడ చాలా తక్కువ జరిగేది. అవన్నీ గుర్తొచ్చినాయి అనమాట. ఇప్పుడైతే రైడ్స్ క్లోజ్ అయిపోయి ఉంటాయి దాదాపు. అట్లీస్ట్ ఈ జైంట్ వీల్ అయితే కనుక. వెనక్కి తిరిగి చూస్తే పింక్ అండ్ బ్లూ స్కై అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అరోరా లైట్స్ అంటారు కదా జనరల్గా, అప్పుడు వస్తుంది ఈ కలరింగ్ స్కైలో. లోపలికి వెళ్ళాలంటే పాస్ అయితే స్కాన్ చేయాలి. టికెట్స్ కొనగానే జీమెయిల్కి వస్తాయి పాసెస్. ఒక్కొక్క టికెట్ వచ్చేసి $45. ఈ షో టైమింగ్స్ వచ్చేసి 6:30 PM టు ఈవినింగ్ 10:30 PM. మేము లోపలికి వచ్చే ముందే ఫుడ్ కూడా తినొచ్చాము, ఇందాక మీకు చూపించినట్టు. ఎలాగో చీకటి పడినాకే లైట్స్ కనిపిస్తాయి కదా అని లేట్ వచ్చాము. ఇలాంటి ప్లేసెస్లో తినాలంటే టూ ఎక్స్పెన్సివ్ ఉంటాయి అసలు. ఇది చాలా బాగుంది సిటీ కంటే కూడా. నాకు ఎంటర్ అవ్వగానే ఇట్లా కొంచెం థ్రిల్లింగ్ రైడ్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా చీకటి అవ్వలేదు కాబట్టి ఇవి ఎక్కి తర్వాత లైటింగ్స్ చూసుకోవచ్చు. బట్ చూద్దాం దీనికి వెయిటింగ్ టైం ఎంత ఉందో. రైడ్ మొత్తం ఫుల్ అవ్వాలో ఏంటో మరి తెలియదు. హాట్ ఎయిర్ బెలూన్స్ థీమ్తో లైటింగ్స్ అయితే పెట్టారు. ఫోటో అయితే దిగేద్దాం కంపల్సరీ. ఎంత హెవీ ఉంది ఇది కిందకు వస్తేనే. బాగుంది కదా చాలా. రియల్గా హాట్ ఎయిర్ బెలూన్ ఇంకెలా ఉంటుందో ఆ రైడ్ ఇంకా ఎక్స్పీరియన్స్ చేయాల. ఎంటర్ అవ్వగానే అడ్వెంచర్ రైడ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు కనిపించేది గ్రావిటీ రైడ్ అంటారు జనరల్గా. ఇలాంటి చిన్న చిన్నవన్నీ మనం ఎక్కువ అనమాట. ఏదైనా సరే థ్రిల్ ఉండాలి, అప్పుడే మనం ఎక్కేది. అందుకని చెప్పి ముందు లైట్ చూడటానికి వెళ్ళిపోయాను వెనకాల. ఇదంతా కూడా ఒక కోట క్యాజువల్ అనమాట. చాలా బాగుంది. జస్ట్ ఊరికే మన దగ్గర ఫంక్షన్స్లో పెడతారు కదా, సేమ్ అలాంటి ఎల్ఈడి లైట్సే. అవే ఎంత బ్రైట్నెస్ తీసుకొచ్చినాయో. ఎంత బాగుందో కదా. మొన్న మెల్బర్న్ CBDలో జరిగే లైటింగ్స్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాను. నాకు అది వర్త్ కాదనిపించింది. ఇక్కడికైతే రెండోసారి వచ్చినా పర్లేదు, అంత బాగుంది ఇక్కడైతే. ఇంకా అప్పుడే అంత బాగుంది అనిపిస్తుంది నాకైతే. డ్రోన్ షోలో ఫస్ట్ షేప్ క్రిస్మస్ సాక్. ఇప్పుడు శాంతాక్లాస్ ఫేస్ చేస్తున్నారు అనుకుంటా. ఇప్పుడు బాగుంది. డ్రోన్ షో ఎక్కడ అని వెతికే వాళ్ళందరికీ పైన ఆకాశంలో షేప్ కనిపిస్తుందా, అదే. శాంతా స్పేస్. ఒరే ఎంటర్ అవ్వగానే ఎన్ని పెడితే మేము ఎప్పుడు అన్నీ తిరిగి చూసేది. చూడు హ్యాట్ భలే ఊగుతుంది. ఇప్పుడు ఎల్ఫా అసలు అన్ని డ్రోన్స్ కంప్యూటరైజ్డ్గా ఎలా చేస్తారు? క్యాండీ, జాలీ క్యాండీయా ఏదో అంటారు దీన్ని.
నైస్ వన్, బాగుంది. అట్లా వెళ్తా వెళ్తా చూద్దాం ఇంకంతా. ఇక్కడే అయిపోతే 10:30 దాకే కదా ఈ షో, మిగతా లైటింగ్ చూడలేము. హాయ్ ఫ్రెండ్స్, మిగతాదంతా చూపిస్తాను ఇప్పుడు. మాకు సెంటర్లో ఇక్కడ ఒక లేక్ ఉందన్నమాట. ఈ లేక్ చుట్టూ 2 కిలోమీటర్స్ వాకింగ్ ట్రైల్ లాగా బేసిక్గా మొత్తం కూడా అట్రాక్షన్స్ పెట్టారు. ఇక్కడ బాంబ్ ఆర్నమెంట్, అసలు బాంబు కాదు, క్రిస్మస్ ట్రీ ఆర్నమెంట్ ఇది. భలే బ్రైట్గా ఉంది. ఎక్స్మస్ అని రాశారు. నైస్ వన్. ఇప్పుడు ఏం షేప్ మారుస్తున్నారు ఎక్స్మస్ నుంచి. భలే అసలు. ఏం జరుగుతుంది ఏంటది? గెస్ట్ చేయండి నెక్స్ట్ ఏ షేప్ వస్తుందో. ఇన్ ది స్కై, క్రిస్మస్ ఇన్ ది స్కైయా? ఇప్పుడు దాకా మనం చూసిన క్యాజిల్ ఇది. ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ ఏముంటుంది? సో ఈ వీడియోలో నేను చూపించే ఈ థీమ్ పార్క్ వచ్చేసి విక్టోరియాలోనే లార్జెస్ట్ లైట్ షో అనమాట. లిటరల్లీ 3.3 మిలియన్ లైట్స్ ఉన్నాయి. 1 మిలియన్ అంటే 10 లక్షలు, అట్లాంటిది 3.3 మిలియన్ లైట్స్ అయితే సెటప్ చేశారంట. ఇన్స్టాలేషన్స్ కాదు, ఇండివిజువల్ లైట్స్ కౌంట్ నేను చెప్పింది. ఏం రాస్తుందో కనిపించట్లేదు. బేసిక్గా నార్త్ పోల్కి దారి ఇటు అని చెప్పేసి డైరెక్షన్స్ పెట్టారు లైట్స్తో. భలే ఉంది. క్రిస్మస్ తాత, శాంతాక్లాస్ పక్కనే స్నోమ్యాన్ని కూడా పెట్టారు. స్నోమ్యాన్నే మనం ఆ షవల్తో తవ్వి తయారు చేస్తాం. అలాంటిది స్నోమ్యాన్ చేతిలో ఒక షవల్ పెట్టారు. వెనకాల చూస్తే బోట్ ఉంది, ఇంకా స్వాన్ ఉంది. బాహుబలి సినిమాలో హంసనవ్వ సాంగ్ గుర్తొస్తుంది ఆ స్వాన్ చూస్తే. ఇక్కడేమో లైట్ హౌస్ లాంటిది ఏదో పెట్టారు. ఏలియన్స్ సినిమాలో చూసినట్టు ఉంది ఇది. పెంగ్విన్స్లోనే డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, అసలు భలే ఉంది. పిల్లలు ఉన్నారు మొత్తం ఈరోజు అంతా. ఇటు పక్క చూస్తేనేమో ఫుడ్ కోర్ట్స్. ఆస్ట్రేలియాలో కూడా క్రిస్మస్ టైంకి వింటర్ అయి ఉంటే బాగుండేది. హాట్ చాక్లెట్స్ అవన్నీ తాగుతూ ఇది ఎక్స్ప్లోర్ చేస్తూ లైటింగ్స్ అంతా క్రేజీ ఉండేది. వెళ్ళేదారిలో మొత్తం పిల్లలు, క్రిస్మస్ ప్రెజెంట్స్. ఆ ప్రెజెంట్లో మనం నుంచునేలా పెట్టుకుంటే బాగుండేది. అసలు ఇన్ని టైప్స్ ఆఫ్ లైట్స్ పెట్టాలంటే ఐడియాలజీ ఎంత బ్రెయిన్ స్టార్మ్ చేసి ఉండాలో వీళ్ళు. ఏమేమి పెట్టాలి, వచ్చే వాళ్ళని ఎలా అట్రాక్ట్ చేయాలి అని చెప్పేసి. ఇది ఎంట్రీయా ఎగ్జిటా? అందరు ఇటే వస్తున్నారు. ఈ బ్లూ కలర్ లైట్స్ మాత్రం అదిరిపోయినాయి అసలు. మొహమ్మే జుమ్ అని కొడుతుంది. అదే మిగతా ఈ గ్రీన్ లైట్స్, రెడ్ లైట్స్ అంతేమో అనిపించట్లా. ఇది జస్ట్ నార్త్ పోల్కి ఎంట్రీ మాత్రమే కాబట్టి ఎక్కువ లేవు ప్రెజెంట్స్, ఇంకా పోల్స్ మాత్రమే పెట్టారు. యాక్చువల్లీ బయటకు ఇక్కడికి వచ్చిన తర్వాత టెంపరేచర్ బాగా తగ్గిపోయింది. మేము ఇంట్లో బయలుదేరినప్పుడు 40 ఎంతో ఉండే. ఈరోజు ఎలా తిరుగుతాము, నైట్ 9కి సన్సెట్ అయింది ఏంటా అనుకున్నాము, కానీ లేదు. ఇక్కడికి వచ్చినాక బాగా చల్లగా అయిపోయింది. జీలాంగ్ అంటే మాకు ఇక్కడ బీచ్ పక్కన అనమాట. ఇది ప్రాపర్గా వాళ్ళు పెట్టిన నార్త్ పోల్ డైరెక్షన్స్ ఫాలో అయితే ఇట్లా లోపలికి వస్తాము. వాళ్ళు నార్త్ పోల్ డైరెక్షన్స్ పెట్టినట్లయితే ఇట్లా వస్తాము. లేదంటే చుట్టూ తిరిగి అక్కడ పెద్ద క్రిస్మస్ ట్రీ ఉంది కదా, అది కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మినీ గోల్ఫ్ ఉంది ఆడటానికి. నైట్ టైం లైట్స్ ఇంత అట్రాక్షన్తో ఉంటాయి. మినీ గోల్ఫ్ ఎవరు ఆడతారు ఇంక ఇక్కడికి వచ్చి? క్లోజ్ అయిపోయింది. నార్త్ పోల్ డైరెక్షన్ పెట్టారు కదా, ఇది నార్త్ పోల్ అంట. ఇక్కడికి వచ్చి శాంతాక్లాస్తో ఫోటో దిగినందుకు పిల్లలకి $45. ఫోటోషాప్లో ఎడిట్ చేసుకోవచ్చు. ఏఐని అడిగితే ఏఐ పెట్టిచ్చేస్తుంది శాంతాక్లాస్ దగ్గర మనం ఈ రోజుల్లో. శాంతాది షూ కదా ఇది. చాలా బ్రైట్గా భలే ఉంది. ఇండియాకి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది క్రిస్మస్ సెలబ్రేషన్స్కి. మన దగ్గర రోడ్ల మీద స్టార్స్ పెట్టేసి
మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా డివోషనల్ సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటారు. ఇక్కడ అలా కాదనమాట, పబ్లిక్ డిస్టర్బెన్స్ ఉండదు, కానీ అందరూ ఎంజాయ్ చేసే రకంగా, అన్ని కమ్యూనిటీస్ ఎంజాయ్ చేసే రకంగా పెడతారు లైటింగ్స్ అయితే వీళ్ళు. ఇక్కడ మినీ గోల్ఫ్ ఆడే ప్లేస్ ఫోర్ట్రెస్ ఫాల్స్ అని చెప్పేసి, ఇది నైట్ టైం ఎంట్రీ లేదనుకుంటా, మార్నింగ్ డే టైం లైక్ వాటర్ పార్క్ కోసం వచ్చిన వాళ్ళకే అది. సో ఇప్పుడు నార్త్ పోల్ వచ్చేసాము, శాంతాతో అందరు ఫోటో దిగుతున్నారు. ఇది అయిపోయిన తర్వాత ఇంకా మిగతా లైటింగ్స్ దగ్గరికి వెళ్ళిపోదాము. ఇక్కడ ట్రీ డెకరేషన్ ఆర్నమెంట్ లాంటిది ఇంకోటి ఉంది, బాంబులా ఉంది చూడటానికి, ఇది కూడా దూరం నుంచి. కింద ఫుడ్ కోర్ట్ పైన లైటింగ్స్ అయితే చెట్ల మీద నుంచి లీవ్స్ అన్నీ హ్యాంగ్ అవుతున్నట్టు భలే లైటింగ్ అరేంజ్మెంట్ చేశారు. ఫుల్ గ్లేర్ కొట్టేస్తుంది కెమెరాకి, రియల్గా అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది. ఫస్ట్ క్రిస్మస్ ఆర్నమెంట్ అని అనుకున్నా, గిఫ్ట్ ర్యాప్ ఉండేసరికి టీ పాటా. ఓకే, సీన్కి కొన్ని కట్స్ ఎక్కువ వస్తున్నాయి, అందుకంటే జనాలు కొంతమంది రికార్డ్ అవ్వటం ఇష్టం ఉండదు వాళ్ళకి, అందుకని చెప్పేసి ఆ సీన్ అయిపోగానే వేరే లొకేషన్కి వెళ్ళి కెమెరా ఆన్ చేస్తున్నాను అనమాట. ఇవి చాక్లెట్లు కిడ్స్ లాలా ల్యాండ్ అయిపోయింది. కిడ్స్ లాలా ల్యాండ్లో ఎక్కువ లేవు, చాక్లెట్స్ మాత్రమే. ఆహా, ఇప్పుడు ఇది ఎక్కడికి ఎంట్రన్స్ తెలియదు, ఎంట్రీ మొత్తం కూడా ఫుల్ రాయల్గా. అదే ఇక్కడ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మొబిలిటీ వెహికల్స్ అన్ని కొన్ని ఉంటాయి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ స్క్రీన్లో చూస్తున్నట్లయితే ఆమె కార్ లాంటి దానిలో కూర్చొని వస్తుంది కదా, చాలా కన్వీనియంట్ ట్రాన్స్పోర్ట్ మెథడ్స్ ఉంటాయి. రోడ్ల మీద, ఫుట్పాత్స్ మీద, వాళ్ళు షాపింగ్ మాల్స్కి వెళ్తే షాపింగ్ మాల్స్లో ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్ళచ్చు అనమాట. అది ఇంకా వాళ్ళ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అదే కదా. ఇది శాంతా గిఫ్ట్స్ అన్నీ తీసుకొని తన ట్రైన్లో వస్తున్నాడు. నార్త్ పోల్ మీద ట్రైన్తో ఒక మూవీ ఉంటుంది కదా క్రిస్మస్ థీమ్తో, పోలార్ ఎక్స్ప్రెస్. గిఫ్ట్లు ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో శాంతా వాళ్ళందరూ గిఫ్ట్లు పెట్టుకుని రెడీగా ఉన్నాడు బయలుదేరడానికి. నేను ఇక్కడే నుంచొని ఇందాక నుండి వీడియో షూట్ చేస్తున్నాను. లొకేషన్ కొంచెం ఖాళీ అయితే నేను ఫ్రీగా వెళ్ళి నేను కూడా ఫోటో దిగచ్చు అని చెప్పి, అందుకని వీడియో కదలట్లేదు ముందుకి. పిల్లల లాలలో ఇందాక కొంచెమే చాక్లెట్స్ ఉన్నాయని చెప్పారు కదా, ఇంకా ఉన్నాయి. ఇంకా వేరే డెకరేషన్స్కి వెళ్ళే రూట్లో మొత్తం కూడా చాక్లెట్స్, కేక్స్, ఇంకా వాళ్ళకి నెంబర్ ఆఫ్ క్యాండీస్, కాటన్ క్యాండీస్ షేప్లో, ఇంకా మార్ష్మెల్లో షేప్లో అయితే భలే పెట్టేసి ఉంచారు. చాలా బాగున్నాయి కళ్ళకైతే. అసలు నేను వీడియో తీయాలో లేకపోతే నేను ఎంజాయ్ చేయాలో అర్థం కావట్లా. ఏ డెకరేషన్ అయినా దగ్గర నుంచి చూపిద్దాము అంటే ఫెన్స్ వేసేసి ఉంది, కొంచెం దూరంగానే ఉంది, ఎవరు పట్టుకోకూడదు, డ్యామేజ్ అవుతాయి అని చెప్పేసి. క్రిస్మస్ టైంలో టిపికల్గా ఏమేమి ఫెస్టివ్ ఫుడ్స్ అయితే చేసుకుంటారో ఆ ఫుడ్స్ షేప్లో మొత్తం భలే పెట్టారు. ఇది నాట్ జస్ట్ లైట్స్, ఇవి ప్లాస్టిక్తో, ప్లాస్టిక్ కూడా కాదు, ఇది గ్లాస్ టైప్లో ఉంది మెటీరియల్ అయితే. డాక్టర్ స్ట్రేంజ్ మూవీలో టైం ట్రావెల్ చేసి బయటకు వస్తారు కదా హీరోస్ అందరూ, ఆ లూప్ లాగా ఉంది. చీజ్ ఎలుకకి బాగుంది కదా. జింజర్ బ్రెడ్ హౌస్. ఆఫీస్లో మా డేటా టీమ్స్ మొత్తానికి మీటింగ్ జరిగినప్పుడు ఇదే తీసుకొచ్చాం. జింజర్ బ్రెడ్ హౌస్ ఒకటి, ప్లమ్ కేక్ ఒకటి. కంపల్సరీ జింజర్ బ్రెడ్ హౌస్ చేస్తున్నట్టు బేకింగ్ వీడియోస్ ఇవన్నీ చేస్తారు. అవును, ఈ వీడియో చూసే వాళ్ళలో ఎంతమందికి వచ్చి జింజర్ బ్రెడ్ హౌస్ చేయటము, ఎంతమంది చేసుకున్నారు క్రిస్మస్కి, అదే చేయబోతున్నారు. మన ఇండియాలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇంకా ఆస్ట్రేలియాలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. మన వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కింద కామెంట్ చేయండి. ఇది వాటర్ పార్క్ చుట్టుపక్కల మధ్యలో లేక్ ఉండటం వల్ల దోమలు ఫుల్గా ఉన్నాయి, పురుగులు భయంకరంగా కొడుతున్నాయి. అసలు బోటింగ్ కూడా చేయొచ్చు మార్నింగ్ వస్తే, అదిగో బోట్స్ అన్నీ అక్కడ పెట్టేసి ఉంచారు. ఒకళ్ళు ఫస్ట్ లూప్ అయితే అయిపోయింది, తిరిగి శాంతాక్లాస్ దగ్గరికి వచ్చాము. మీతో ఫోటో నాకు వద్దయ్యా, నేను పోతున్నా. నా ఫోటో ఎడిటర్ని అడిగితే ఫోటో చేసి పెట్టేస్తారు నీట్గా. సో నార్త్ పోల్ అయిపోయింది, ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తారో. చాక్లెట్ బార్ అంట, చూస్తే చాక్లెట్ తినాలి మళ్ళీ. ఇది భలే ఉంది, ఈ లైట్స్ మీద నుంచి ఆ దూరంలో ఉన్న లైట్స్ అన్నీ చూపిస్తూ మీకు వెళ్తుంటే. మధ్యలో కొంతమంది ఓల్డ్ పీపుల్ వచ్చారు ఫొటోస్ దిగడానికి, వాళ్ళంతా స్వీట్ 16 days గుర్తు తెచ్చుకుంటున్నారంట. ఇక్కడ వాళ్ళ ఓల్డ్ లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది యాక్చువల్లీ. పక్కనోడు ఏమనుకుంటున్నాడు అది ఇది ఏం ఫీలింగ్స్ లేకుండా ఫుల్ హెల్తీగా వాళ్ళకి కావాల్సింది చేసుకుంటూ ఎంజాయ్మెంట్గా రిటైర్మెంట్ సేవింగ్స్లో భలే తిరుగుతారు. ఇంకా ఇటు పక్కకు వచ్చేస్తే పిల్లలకి గో కార్టింగ్ రైడ్స్ అనుకుంటా. గో కార్టింగ్ కాదు, లిటిల్ బగ్గీ స్పీడ్ వే అంట. అదేంటి అంత చిన్నగా వెళ్తున్నాయి, పెద్దవాళ్ళు కూడా నడుపుతున్నారు, చిన్నపిల్లలు ఒకళ్ళే కాదు. దీనికి ఇంత వెయిటింగ్ టైం ఉంది. బగ్గీస్ అంటే నార్మల్గా ఆఫ్ రోడింగ్ క్యాపబిలిటీ ఉండే లైట్ వెయిట్ వెహికల్స్ అనమాట. ఇక్కడ చిన్నపిల్లలు కాబట్టి లిటిల్ బగ్గీ అని పెట్టారు. ఇప్పుడు స్క్రీన్ మీద రాబోయేది ఒరిజినల్గా బగ్గీ అంటే డెజర్ట్స్లో ఎక్కువ యూజ్ చేస్తారు. మన ఊర్లలో వాటర్ ట్యాంక్ ఆ షేప్లో కట్టిస్తారు.
కార్ షేపుల్లో ఫిష్ ట్యాంక్ ఇవన్నీ కట్టిస్తాడు మేస్త్రి. మంచి టాలెంటెడ్ అయితే కనుక భలే భలే వస్తాయి కలర్స్. ఓకే, ఆల్రెడీ మాకు 9:50 అయింది, 10:30 దాకే షో ఇది. సో ఇప్పుడు నెక్స్ట్ అట్రాక్షన్ నాకు తెలియదు, వెళ్ళి చూడాలి. లిటిల్ బగ్గీస్ కార్ రైడ్ పక్కన స్నోమ్యాన్తో చిన్నపిల్లల టౌన్ ఒకటి ఉంది. ఆ టౌన్లోకి ఎంటర్ అవగానే నెంబర్ ఆఫ్ రైడ్స్ కూడా ఉన్నాయి. అలానే స్నోమ్యాన్ ఎదురుగానే రోలర్ కోస్టర్ రైడ్ కూడా ఉంది. కాకపోతే చిన్నది పిల్లల కోసం కాబట్టి అంత థ్రిల్ ఉండదు. దూరం నుంచి భలే పెద్దగా కనిపిస్తుంది స్నోమ్యాన్ అయితే. పక్కనే బాంబ్స్ వస్తున్నట్టు చాలా బాగా పెట్టారు కదా లైటింగ్. కిడ్స్ టౌన్ అయిపోయింది, వేరే లోకంలోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ ఇంకో క్రిస్మస్ ట్రీ ఉంది. వావ్, ఈ రోలర్ కోస్టర్ సైడ్ ఇటు సైడ్ బాగా బ్రైట్గా ఉంది. పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తున్నారు. క్లైమేట్ మంచిగా అందరూ ఎంజాయ్ చేసే రకంగా మారింది. పొద్దున్న దాకా 40 ఉండి చివరిలో ఇప్పుడు వర్షం పడే స్టైల్లో ఉందన్నమాట. మంచి చల్లగా గాలి కొడుతూ. ఓకే, ఇప్పుడు ఆ రోలర్ కోస్టర్ రోడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వేరే ప్రపంచం ఉన్నా కదా, ఇంకొక సర్క్యులర్ లూప్లోకి వెళ్తే ఇక్కడ డిఫరెంట్ సెట్ ఆఫ్ లైటింగ్స్ అనమాట. మొత్తం ఎక్కడ చూసినా బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ ప్లే అవుతున్నాయి. వావ్, ఇక్కడ చాలా బాగుంది. దూరం నుంచి ఏం అర్థం కాలేదు కానీ దగ్గరికి వచ్చి చూస్తే భలే బ్రైట్గా ఉంది. చెట్టు కింద అయితే అంబ్రెల్లాస్ రివర్స్ పడిపోయినట్టు, లేదా బాస్కెట్ అనుకోండి ఏదో ఒకటి. చెట్టు పైన కోతులు, ఇలా చిన్న చిన్న ఎలిమెంట్స్ అయితే ఫుల్గా పెట్టుంచారు. కొంచెం తల తిప్పినా సరే మిస్ అయిపోతాము. చాలా బ్రైట్గా ఉన్నాయి కోతులు దగ్గరికి వచ్చి చూస్తే. నెంబర్ ఆఫ్ పెట్టారు టాప్ దాకా కూడా. ఏ లైటింగ్ దగ్గర లేని లైన్స్ అయితే ఈ లైట్స్ దగ్గర ఉన్నాయి. ఎందుకంటే ఇవి ఒక ఫోటోగ్రాఫిక్ లొకేషన్ లాగా క్రియేట్ చేశారు. ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. స్కైలో నుంచి అంబ్రెల్లాస్ హ్యాంగ్ అవుతున్నట్టు, వెనకాల హార్ట్ షేప్లో. కపుల్స్ అయితే కనుక ఫుల్గా దిగుతున్నారు ఫొటోస్. అసలు మొత్తం బ్లాక్ చేసి పెట్టేశారు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా. సో మన నెక్స్ట్ అట్రాక్షన్ అయితే ఇక్కడ డైనోసార్స్ ఉన్నాయి, క్రిస్మస్ ట్రీ ఉంది, వెనకాల జాయ్ అని చెప్పేసి లైటింగ్ బోర్డ్స్ కూడా పెట్టారు. నిజంగానే జాయ్ఫుల్గా ఉంది ఇక్కడికి వస్తే కనుక. చాలా వెరైటీగా, నేను ఎప్పుడు చూడని ఇన్స్టాలేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. $45 టికెట్ పర్ హెడ్, కానీ వర్త్. సెకండ్ టైం రావడం కూడా వర్త్, వన్స్ ఇయర్ కాబట్టి. కంపల్సరీ అందరు ట్రై చేయండి మెల్బర్న్లో ఉంటే కనుక. ఈ క్రిస్మస్ ట్రీ చాలా బాగుంది వెరైటీగా. ట్రెడిషనల్ లీఫీ ట్రీ కాకుండా ట్రైన్ ట్రాక్స్ ఎలా అయితే ఉంటాయో అట్లా సర్క్యులర్ లూప్లో ఉన్నాయి. వీళ్ళ క్రియేటివిటీ అంతా కూడా క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ టైంకి మాత్రమే చూపిస్తారు. హ్యాలోవిన్ నుంచి బేసిక్గా స్టార్ట్ అవుతాయి అనుకోండి. ఇక్కడ ఇంకో డైనోసార్ కూడా ఉంది. ఫస్ట్ దీని సౌండ్స్కి అయితే నేను భయపడ్డా, మూమెంట్స్ కూడా ఇస్తుంది అనమాట. ఇది చూసుకోలేదు ఫస్ట్ నేను. ఆ తర్వాత ఇక్కడ ఎమోజీస్ లైటింగ్స్ అన్నీ కూడా పెట్టారు. లవ్ ఎమోజీ, స్మైలింగ్, థమ్స్అప్, అట్లనే లవ్ రియాక్షన్, ఫనీ, పూప్ ఎమోజీ, వామిట్ ఎమోజీ, డెవిల్ ఎమోజీ అన్నీ ఉన్నాయి. ఏంటి బ్యాక్గ్రౌండ్లో సౌండ్ అనుకుంటున్నారా? డైనోసార్ సౌండ్ చేస్తుంది. ట్రీస్కి అయితే బీస్, ఇంకా బటర్ఫ్లైస్, మొత్తం ఫెస్టివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేశారు. అరుస్తాను చూసారా డైనోసార్? అదేంటి వింతగా దగ్గరికి రాగానే అరవటం మానేసింది. బుజ్జిపప్పి భలే ఉంది, ఇంటికి తీసుకెళ్ళనిస్తే పక్కా తీసుకెళ్తాను. అదిగోండి, దీన్ని పట్టుకొని చూస్తే అయితే కొంచెం సిలికాన్ అండ్ కొంచెం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ స్టైల్లో ఉందన్నమాట మెటీరియల్. ఇక్కడ ట్రైసెరాటాప్స్ ఏదో ఉంటుంది దీని పేరు అయితే, సినిమా చూసినప్పుడు బాగా గుర్తు. ఇప్పుడు ఎమోజీస్ కవర్ చేద్దాం. దగ్గరికి వచ్చి చూసే కానీ తెలీదు ఒక్కొక్క ఎమోజీలో ఇన్ని చిన్న చిన్న లైట్స్ ఉంటాయా అని చెప్పేసి. ఎంత డీటెయిల్. ఎవడు ఏ మూడ్లో ఉంటే ఆ ఎమోజీ ముందు నుంచొని ఫోటో దిగడానికి అనుకుంటాయి ఇవన్నీ. నార్మల్గా అయితే ఇలాంటి వాటి దగ్గర పిల్లలు లేదా అప్పుడప్పుడే సోషల్ మీడియాలో అకౌంట్స్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. కానీ షో అయిపోతుంది కాబట్టి ఎవరు లేరు. అన్నిటికంటే లాస్ట్ ఫుల్ పడి నవ్వుతున్న ఈ స్మైలీ ఎమోజీ బెస్ట్. అసలు నవ్వితే కళ్ళలోంచి ఏడుపు వచ్చేయాలి, అంతలా నవ్వాలి. ఎమోజీస్ అయిపోయినాయి. ఎమోజీస్ అవ్వగానే ఇంకొక వండర్ల్యాండ్లోకి ఎంట్రీ. భలే పెట్టారు, మొత్తం లైట్స్ పెట్టేసి. మన దగ్గర పెళ్ళిళ్ళకి ఎంట్రన్స్ ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంది అదైతే. ఇప్పుడు ఆ ఎంట్రన్స్ లోపల నుంచి పెళ్లి మండపం లోపలికి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది నాకైతే. ఫస్ట్ టైం ఇండియాలో ఉన్న ఫీలింగ్ వచ్చింది. స్టార్స్ కూడా పెట్టి అదే డెకరేషన్తో. ఇలాంటి పబ్లిక్లో రికార్డ్ చేస్తున్నప్పుడు అనిపిస్తుంది అందరూ కెమెరాలో పడతారు, వాళ్ళేమో మనల్ని చూస్తూ ఉంటారు, ఈడెవడు నన్ను రికార్డ్ చేస్తాడని చెప్పి. పెద్ద పెద్ద కంటెంట్ క్రియేటర్స్ అసలు అంత ధైర్యంగా ఎలా వెళ్తారో పబ్లిక్లోకి. డిస్టర్బ్ చేయడం ఎందుకు, పిల్లలందరూ ఫోటో దిగుతున్నారు. దీని వెనకాల మళ్ళీ డైనోసార్స్, మళ్ళీ ట్రీస్కి డెకరేషన్ చేశారు క్రిస్మస్ ట్రీ లాగానే. ఈ పెళ్లి మండపం ఎంట్రన్స్ యాక్చువల్లీ ఫ్లవర్స్. ఇదిగో ఫ్లవర్స్ మధ్యలో చిన్న లైట్ వచ్చింది, బాగుంది కదా. దూరం నుంచి జస్ట్ ఎల్ఈడి బల్బ్స్ లాగా అనిపిస్తుంది, కానీ ఫ్లవర్స్ ఇవన్నీ. మన ఇండియాలో స్టార్స్ పెడతారు స్ట్రీట్స్ మీద, అలానే ఉంది ఇక్కడ కూడా సేమ్ స్టార్స్. ఆ స్టార్స్ మాత్రం నార్మల్ ఎల్ఈడీస్. ఇది చాలా వెరైటీగా అనిపిస్తుంది నాకు ఈ ఆర్ట్ ఇన్స్టాలేషన్. ఈగలేదు, చీమ ఉంది. రాజమౌళి రికమెండ్ చేశాడని చెప్దామంటే. డైనోసార్ పక్కన చీమను పెట్టారు, ఏ ఉద్దేశంతో పెట్టారు? అది మళ్ళీ డైనోసార్ కంటే హాఫ్ సైజ్ ఉంది అది. క్యాక్టస్, అట్లానే జైంట్ యాంట్. ఇది డ్రాగన్ డైనోసార్ అర్థం కావట్లా. పెద్ద తేలు కూడా ఉంది మూల.
మనం ఏదో వెళ్ళి పెద్ద పట్టుకునేవాడికి మళ్ళీ పెద్ద తేలు కూడా ఉందని ఎగ్జైట్ అవుతున్నా చూడండి. స్కార్పియన్ కింగ్ అని ఒక సినిమా ఉండేది, ఇంకా తర్వాత మమ్మీ రిటర్న్స్ అని ఒకటి ఉండే. ఇవన్నీ కూడా తేళ్ళు ఎక్కువ ఉండే అనమాట. నాకు రాక్ చేసిన సినిమాలు గుర్తొస్తాయి. మీలో ఎంతమంది రియల్ లైఫ్లో తేలును చూసారు లేదా పట్టుకున్నారు? అది అయిపోయిన తర్వాత పెళ్లి మండపం అయిపోయిన తర్వాత గిఫ్ట్ ప్రెజెంట్ ఒకటి ఉంది. ఆ గిఫ్ట్ లోపల నుంచి నడుచుకుంటూ వేరే మళ్ళీ ప్రపంచంలోకి. అసలు చాలా బాగుంది. ఇంత పెద్ద పెద్ద ఎంట్రన్సెస్కి ఇన్ని లైట్స్ పెడితే అదిరిపోయింది అసలు. ఇప్పుడు దాకా అన్ని చీకటిగా అలా వచ్చిన లైట్స్ ఇక్కడికి వచ్చేసరికి ఫుల్ బ్రైట్ అయిపోయి సెంటర్ ఒక్కటే రెడ్ లైన్ వచ్చి రిబ్బన్ ర్యాప్ కూడా వచ్చేలా చేశారు. చాలా బాగుంది ఇక్కడైతే. ఫస్ట్ టైం ఒక బ్యూటిఫుల్ లొకేషన్లో జనాలు ఎక్కువ మంది లేకుండా నేను 1 షాట్లో వీడియో తీసుకోగలిగాను. మేము సగం పార్కే కవర్ చేసాం ఇప్పటికి. ఆల్రెడీ టైం అయిపోతుంది. సో వీడియో తీసేలోపు పార్క్ది లైట్స్ క్లోజ్ చేసేస్తే కనుక ఏం చేయలేను. ఇక్కడ ఇంకొక ఇన్స్టాలేషన్ ఉంది. ఇది ఫెయిరీ ల్యాండ్ లాగా ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే పెట్టారు. వెనకాల లవ్ అనే బోర్డ్, మధ్యలో చారియట్ ఉంది. ఏం చారియట్ అది కనిపిస్తుందా? చెట్టు వెనకాల, గ్రీన్ చెట్టు వెనకాల. వండర్ల్యాండ్ కాదు, జైంట్ ల్యాండ్ ఇది యాక్చువల్లీ. చెట్లు ఫ్లవర్స్ ఇంత పెద్ద పెద్దగా అయితే కనిపించవు కదా, క్రిస్మస్ సినిమాల్లో చూస్తాం కదా. ఏం చారియట్ అది మరి. చారియట్ పైన బటర్ఫ్లైస్ ఉన్నాయి. ఈ మధ్య చారియట్ చూడంగానే ఎప్పుడు లేని కల్కి సినిమా గుర్తొస్తుంది. ఆ ఫైనల్ ఫైట్ సీన్ ఉంటుంది కదా, హైలైట్ సీన్ అసలు. చూసారా? యూనికార్న్ వెనకాల పీస్ అని చెప్పేసి. అండ్ అలాగే రెయిన్బో చూడంగానే ఇంతకుముందు బాగుండేది కలర్ఫుల్గా. ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్కి వచ్చి ఇక్కడ సెటిల్ అవటం మొదలుపెట్టిన తర్వాత రెయిన్బో అంటేనే చిరాకు వస్తుంది. అంత పెద్ద పెద్ద బ్రైట్ లైట్స్ ఉన్నప్పుడు రెయిన్బో కలర్స్ పెద్ద ఆనట్ల, టు బి ఆనెస్ట్, నిజం చెప్పాలంటే కనుక. ఇప్పుడు హై లెవెల్ వ్యూ అంటే ఏం లేదు, జస్ట్ కెమెరా పైకి లేపి చూపిస్తున్నాను మీకు దూరం నుంచి అన్నీ ఒకే ఫ్రేమ్లో వచ్చేలాగా. ఇప్పుడు దాకా పీస్కి రైట్ సైడ్ చూసాము, ఇప్పుడు పీస్కి లెఫ్ట్ సైడ్ ఇంకో కొత్త అట్రాక్షన్ ఉంది. ఆ కొత్త అట్రాక్షన్ ఏంటంటే దూరం నుంచి ఎంత బ్రైట్గా ఉందో దగ్గరికి వెళ్ళినా సరే ఇంకా ఎక్కువ బ్రైట్గా ఉంది. ఏంటిదంటే ఆర్కిటిక్ వరల్డ్ అనమాట. పోలార్ బేర్స్, స్నోమ్యాన్, ఇగ్లూ, వీళ్ళందరి వెనకాల బ్యాక్ డ్రాప్ లైట్స్ కింద పడుతున్నట్టుంది కదా. లైట్స్ కాదు, స్నో సెటప్ అనమాట అది. గ్రౌండ్ మీదేమో అంత బ్లూ కలర్ లైటింగ్ వేశారు కదా, అది నథింగ్ బట్ స్నో అనమాట. వైట్ వేస్తే మరి పైనవి కనిపివన్నీ అలా వేశారు. ఇదే ఆర్కిటిక్ వరల్డ్కి పక్కన చూస్తే గోల్డ్ కలర్లో క్రిస్మస్ ట్రీ ఇంకొకటి ఉంది. అదైతే గిఫ్ట్ ర్యాప్స్ ఇంకా రిబ్బన్స్తో డెకరేట్ చేశారు. వాటి వెనకాలే రెయిన్డియర్స్ కూడా జంప్ చేస్తున్నట్టు చాలా సింబాలిక్గా భలే పెట్టారనమాట. ఇవి ఒక కలరు, అది ఇంకొక కలరు. అదేమో వార్మ్ ల్యాండ్, ఇదేమో కూల్ ల్యాండ్. మొత్తం కాంట్రాస్ట్తో చాలా బాగుంది. రెయిన్డియర్స్, శాంతాస్ రెయిన్డియర్. క్రిస్మస్ ట్రీ చాలా బాగుంది ఇక్కడ. మొత్తం గిఫ్ట్ రిబ్బన్స్తో ర్యాప్ చేసిన క్రిస్మస్ ట్రీ. ఎన్ని లేయర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9. ఈ క్రిస్మస్ ట్రీ ఉంది కదా, దీనికి ఐమూలుగా చూస్తే రెయిన్డియర్స్ అన్ని ఎగిరి ఇంకొక ప్లేస్లో ల్యాండ్ అవుతున్నట్టు భలే లైవ్లో యాక్షన్ నడుస్తున్నట్టు భలే పెట్టారు కదా. ఇటుపక్క ప్రపంచానికి వచ్చి చూస్తేనేమో మినీ సైజ్ గార్డెన్, ఇంకా బటర్ఫ్లైస్ ఎగురుతున్నట్టు, అలానే ఇంకొక పెద్ద రెయిన్డియర్, అండ్ దాని వెనకాల ఒక చిన్న బ్యాంబూ కర్ర పెట్టి దానికి లీవ్స్ పాకించారు. దాని మీద మళ్ళీ పెద్ద పెద్ద బటర్ఫ్లైస్. సింపుల్ ఉంది ఇది అయితే కనుక. రెయిన్డియర్స్ ప్రపంచం అయిపోయిన తర్వాత ఇక్కడ స్టార్స్ ప్రపంచం ఉంది. అందరు ఫోటోలు దిగుతున్నారు. నేనైతే డిస్టర్బ్ చేయను, మీరు దిగండి అమ్మ, దిగండి ఫోటోలు. ఈ లోపు నేను నా సబ్స్క్రైబర్స్కి ఆస్ట్రేలియన్ రెయిన్డియర్స్ని చూపిస్తా. ఇవి మా ఆస్ట్రేలియాలో ఇలా ఉంటాయి అనమాట. వేడికి అవి కూడా గోల్డెన్ కలర్లో అయిపోయినాయి, చూసారా? మీరు ఫోటోలు దిగండి. ఇవన్నీ క్యాండీ కేన్స్ తెలుసు కదా, గిఫ్ట్ ప్యాక్స్లో, చాక్లెట్ ర్యాప్స్లో, వీటన్నిటిలో పెట్టిస్తారు క్రిస్మస్ ప్రెజెంట్స్కి. ఇలాంటి సెటప్ ఉన్నప్పుడు ముందు నుంచి ఫోటో తీసినా వెనక నుంచి తీసినా ఫుల్ బ్రైట్గా కనిపిస్తాయి. తిరిగి ఇందాక పోలార్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంది కదా, ఆ పోలార్ ఎక్స్ప్రెస్ ట్రైన్ దగ్గరికి వచ్చాము. సో ఆల్మోస్ట్ అంతా కవర్ చేసాము. ఇక్కడైతే షూటింగ్ స్టార్ ఉంది. దీని ముందు కోరికలు కోరుకుంటే తీరుతాయి అంటారు. మీ అందరికీ షో మొత్తం చూపించేదాకా లైట్స్ ఆఫ్ చేయకూడదని కోరుకున్నాను. ఇక మన నెక్స్ట్ అట్రాక్షన్ వచ్చేసి లేడీ బగ్స్. ఇది లేడీ ఆ జెంట్స్ అని ఎలా తెలుసు? లేడీ బగ్ అంటున్నారు. లోటస్ ఫ్లేవర్, తామర పువ్వేగా లోటస్ ఫ్లవర్ అంటే. వెనక్కి తిరిగి ఒకసారి షూటింగ్ స్టార్కి బాయ్ చెప్పేసి ఇంకా బయలుదేరదాం. చూడగా జైల్ లాగా అనిపిస్తుంది నాకు అది. ఈ నైట్కి హోప్ఫుల్లీ మన ఫైనల్ అట్రాక్షన్ ఇంత పెద్ద లైట్ సెటప్ అయితే. ఒక రథం ఉంది, 2 తెల్ల గుర్రాలు రథాన్ని లాగుతున్నాయి. ఎవరిని లాగుతున్నాయో, ఖాళీ రథాన్ని లాగుతున్నాయి. ఆ గుర్రాలు అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వస్తే రెయిన్బో, అండ్ రెయిన్బో కింద స్నోమ్యాన్. ఎక్కడికి వెళ్ళినా సరే స్నోమ్యాన్ ఉన్నారు, ఎందుకంటే టిపికల్గా క్రిస్మస్ స్నో టైంలో జరుగుతుంది కాబట్టి అందరూ అది స్టాట్యూస్ చేస్తారు. స్నోమ్యాన్ నుంచి కొంచెం పక్కకు వచ్చేస్తే డక్స్, ఇంకా డక్లింగ్స్. ఆ తర్వాత టీ పాట్లో నుంచి టీ పోర్ చేస్తున్నట్టు భలే ఉంది కదా లైటింగ్ అయితే. ఇటు సైడ్ నుంచి వ్యూ చాలా బాగుంది యాక్చువల్గా పోలార్ ఎక్స్ప్రెస్. ఎక్కడ యానిమల్స్ పెట్టలేదు ఏంటా అని ఆశ్చర్యపోతున్నా. మొత్తానికి ఫైనల్గా బయటికి వెళ్ళే దారిలో కనిపించినాయి. పాండా టిపికల్లీ చైనాలో ఎక్కువ దొరుకుతుంది. చైనాలో మరి క్రిస్మస్కి ఏ సీజన్? స్నో పడుతుంది కదా చైనాలో క్రిస్మస్కి. మా ఆస్ట్రేలియన్ పాండా ఫ్లవర్స్ తింటుంది. నేను జనరల్గా బ్యాంబూస్ తింటాను చూసా, కానీ ఫ్లవర్స్ ఎప్పుడు చూడలా.
Please excuse this interruption. This is a friendly reminder that Adventure Park has now closed for the day. Gates will be closing in 15 minutes' time. Could all guests please make their way to the nearest exit gate? We hope that you've enjoyed your day and we look forward to... ఆల్రెడీ మైక్లో అనౌన్స్ చేస్తున్నారు అడ్వెంచర్ పార్క్ క్లోజ్ అయిపోయింది ఈ రోజుకి, ప్లీజ్ అందరు గేట్స్ దగ్గరికి వచ్చేసేయండి అని చెప్పి. అలానే మీ రిక్వెస్ట్ ఎందుకు కదనాలి. హే ఇటు సైడ్ ఇంకా యానిమల్స్ పెట్టారు, చాలా బాగున్నాయి. ఇవి చూడలే ఇందాక నుంచి. స్వాన్ వెనకాల టైగర్ వెనకాల ఏనుగు, చాలా బాగుంది వెరైటీగా. చిన్న చిన్న డీటెయిల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇందులో. కొంచెం ఎర్లీగా వచ్చి ఉంటే చూసి అన్నీ కూడా నీట్గా దగ్గరుండి ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళం. జీబ్రా, మధ్యలో బటర్ఫ్లైస్, జిరాఫ్, పొట్టి జిరాఫ్ పిల్ల అనుకుంటా. ప్యాంతరా లెపర్డ్. అంత వైల్డ్ లైఫ్లో రెయిన్డియర్స్ పెట్టారు, లెపర్డ్ చేసేస్తాయి. $50 కట్టిన దానికి పక్కా వర్తుంది. ఈ బ్లూ కలర్ లైట్స్ చూడు రివర్లో చాలా బాగా పడుతున్నాయి అసలు. ముందు కనిపిస్తున్న బ్లూ కలర్ లైట్స్, ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది ఇంతకుముందు మేము ఎక్కాము, కానీ మా కింద ఉన్న లైట్స్ అయితే కనిపించలేదు. ఇప్పుడు ఈ ఫెన్స్కి ఉన్న మ్యాజికల్ లైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి అలా కెమెరా పైకి తీసుకెళ్తే కొంచెం ఎంత బాగుందో కదా, బ్రైట్గా. కెమెరాలు ఎలా ఉందో తెలియదు కానీ కళ్ళకైతే సూపర్ అనిపించింది ఈ లైట్స్ మాత్రం. సో ఎగ్జిట్కి రమ్మన్నారు కదా, ఎగ్జిట్కి వెళ్ళే దారిలో ఇంకా ఫైనల్ అట్రాక్షన్స్ ఇవి. గ్లోబ్స్ పెట్టారు అండ్ అలాగే ఇటు సైడ్ స్పేస్ థీమ్తో పెట్టారు, ఆస్ట్రోనాట్స్ థీమ్తో. ఇక్కడ దూరంలో ఆస్ట్రోనాట్ కనిపిస్తున్నాడు కదా, ఆస్ట్రోనాట్ ఇంకా ఏదో ప్లానెట్, ఎంత బాగుంది. చివరిలో టెడ్డీ బేర్ అయితే చాలా బాగుంది. అంత దూరం పోయి మళ్ళీ ఎగ్జిట్ గేట్ వైపు వెళ్ళాలి. ఈ పెద్ద టెడ్డీ బేర్ అయితే చాలా బాగుంది చూడటానికి, దూరం నుంచే భలే అట్రాక్టివ్గా ఉంది. ఆరెంజ్ కలర్ అండ్ రెడ్ జాకెట్ వేసుకొని క్యూట్గా ఉంది. ఇంకొక చెట్టు కనిపించింది, అవతార్ సినిమాలో విషెస్ అని తీర్చే సోల్ ట్రీ ఒకటి ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంది దీన్ని చూస్తే నాకైతే. హిప్పోపోటమస్, అట్లనే ఫైనల్ క్రిస్మస్ ట్రీ. ఇది హౌస్ లాగా పెట్టారు, క్రిస్మస్ ట్రీ నిండా విండోస్ ఉన్నాయి బయటికి చూడటానికి. ఎల్ఫ్ వరల్డ్లో క్రిస్మస్ ట్రీ లాగా ఉంది అది. ఇక్కడ చిన్నపిల్లల వండర్ల్యాండ్ ఆర్ ఫెయిరీ ల్యాండ్. వామ్స్ ఇంకా ఇవన్నీ మాట్లాడేది చిన్నపిల్లల కార్టూన్స్ ఉన్నాయి, అందుకని అట్లా అన్నాను. ట్రోజన్ హార్స్ ఏమంటారు అట్లా క్రాడిల్ లాగా ఉండే హార్స్ని గుర్తులేదు. డ్రాగన్ నోట్లో నుంచి ఫైర్ వదులుతున్నట్టు స్మోక్ వస్తూ ఉంది. ఇది మాత్రం చాలా బాగుంది, జైంట్ స్కల్ప్చర్ అసలు. చూసారు కదా, ఇది ఈరోజు మా క్రిస్మస్ వీడియో. ఆస్ట్రేలియాలో ఇంకా ఇండియాలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. మాకైతే ఇట్లా లైట్స్ పెట్టేసి ఇంకా క్రిస్మస్ డేట్ ఒరిజినల్గా వచ్చినప్పుడు అయితే కనుక ఫ్యామిలీ గ్యాదరింగ్స్, ఇంకా పార్క్స్లో, ఇంకా ఇళ్లలో, యార్డ్స్లో బార్బిక్యూస్ ఇవన్నీ ఎక్కువ చేసుకుంటారు. అవేమీ లేవు, ఆ ప్లాన్స్ ఏం లేవు మాకు అనుకున్న వాళ్ళు ట్రిప్స్కి వెళ్ళిపోతారు, ఎందుకంటే లాంగ్ బ్రేక్ ఉంటుంది కాబట్టి. వెళ్ళేదారిలో రైట్ సైడ్ ఏంజల్స్ కూడా ఉన్నారు, ఏంజల్స్ దూరం నుంచి చూస్తున్నారు, పార్క్ మొత్తాన్ని కాపాడుతున్నారు. ఇది బాగుంది భలే. ప్యూర్ రెయిన్బో కలర్స్తో లైట్స్ అన్నీ మారుతూ షఫ్లింగ్ అవుతూ చాలా బాగా అనిపించింది. చాలాసేపటి తర్వాత పార్క్లో సాంగ్స్ అయితే ఆపేశారు. వీడియో రికార్డింగ్కి కాపీరైట్ స్ట్రైక్స్ లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చు, కానీ షో అయిపోయింది. ఓకే చూసావా, రూఫ్ పైన కూడా చిన్న చిన్న లైట్ బల్బ్స్ పెట్టారు. హాట్ ఎయిర్ బెలూన్స్ చాలా బాగున్నాయి కదా, భలే కలర్ఫుల్గా ఉన్నాయి. మూడు డిఫరెంట్ కలర్స్తో పెట్టారు కాబట్టి బాగున్నాయి. సో ఇంకా ఈ రోజుకి అట్రాక్షన్స్ అన్నీ అయిపోయినాయి. బయటికి అయితే షాప్ లోపల నుంచి అనమాట ఎంట్రన్స్. వెళ్ళేదారిలో ఏమైనా కొనుక్కొని వెళ్తారేమో అని. టిపికల్లీ వాటర్ పార్క్ కాబట్టి వాటర్ కావాల్సిన క్లోత్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఇది ఈ రోజుకి వీడియో. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఈ లోపు అందరికీ హ్యాపీ క్రిస్మస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.